ఈరోజు జాగ్రత్తగా విందాము. ఇంకా ఎవరు వెళ్ళకూడదు, బయటికి ఎటాడ చూడకూడదు, నా నోటి వైపే చూస్తూ ఉండాలి. అప్పుడే ఆ నోట వచ్చే మాట మీ చెవుల వైపే రానియాలి. అప్పుడు మీ చెవుల నుంచి ఎక్కడికి వెళ్తుందో చెప్పండి. ఎక్కడికి వెళ్తామా? కలవతమ్మా హృదయంలోనికి వెళుతుంది. హృదయంలోనికి వెళ్ళి ఎక్కడికి వస్తుంది చెప్పండి? నోటి దావన వస్తుంది. మీ చెవులో నుంచి హృదయంలోనికి వెళ్ళి మీ నోట నుండి వచ్చి మీ ఇళ్ళల్లో వారికి వెళుతుంది. ఎవరికి వెళుతుంది చెప్పాలి? మీ ఇళ్ళల్లో వారికి వెళుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. మళ్ళా చెబుతున్నాను, మీ చూపులు మీ తలకాయ ఇటు అటు పోకుండా మీ తలకాయ దేవుని సరిజ వైపు నుంచి మీ కన్నులు ఇక్కడ చెప్పే నా నోటి వైపు చూస్తే నా నోటి నుండి వచ్చే మాట ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? చెవులోనికి వెళ్తాయి. చెవుడు ఎక్కడికి పంపిస్తుంది? హృదయంలోనికి పంపిస్తుంది. హృదయము ఎక్కడికి పంపిస్తుంది? మీ నోటి నుండి మీ ఇళ్లలో చర్చికి రావద్దు అనే భర్తలోనికి కానీ, పిల్లల్లోనికి కానీ, అత్తగారి ఇక్కడ ఉంటే కోడల్లోనికి కానీ, కోడలు ఇక్కడ ఉంటే అత్తలోనికి కానీ, ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే వదిలిలోనికి కానీ, వదిలి ఇక్కడ ఉంటే ఆడబిడ్డల్లోనికి కానీ, ఇంకా మీ పెద్దలోనికి, మీ వీధి వాళ్ళలోనికి, మీ ఊరి వాళ్ళలోకి వెళ్ళి మీరు పంపించి మీ నోటి ద్వారా నశించే వారి యొక్క ఆత్మను మీరు రక్షించగలరు. అప్పుడు మీకు పరలోకములో ఫలం లభిస్తుంది. అంతేకాదు, ఈరోజు వినే వాక్యము ద్వారా మరి అంశం మీకు తెలియపరుస్తున్నాను. అంశాన్ని బట్టి మేలు కూడా తెలియపరుస్తాను. ముందుగానే ఈరోజు అంశం ఏమిటంటే, భక్తి పరులకు వచ్చే శ్రమల వల్ల కలిగే మేలు. ఏమని చెప్పండి అందరూ? భక్తి పరులకు వచ్చే శ్రమల వల్ల కలిగే మేలులు. భక్తి హీనులకు వచ్చే శ్రమల వల్ల కలిగే మేలు కాదు, భక్తి పరులకు వచ్చే శ్రమలు. అర్థమైంది కదా? భక్తి పరులకు వచ్చే శ్రమల వల్ల కలిగే మేలులో గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ మేలు కలగాలంటే భక్తి పరులు కావాలి. భక్తిహీనులు మొదట భక్తి ఏం కావాలా? భక్తి పరులు కావాలా. భక్తి పరులు అయిన తర్వాత శ్రమను పొందాలా. శ్రమను పొందినప్పుడే ఈ మేలు పొందుకుంటాము. అర్థమైంది కదా? భక్తి పరులైన తర్వాత ఈ శ్రమ కూడా పొందకుండా మేలు పొందుకునే మార్గం కూడా ఉంది. అదే ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. అదే మనము నేర్చుకుంటున్నాము. దేవునికి మహిమ కలుగుగాక. అంశం చెప్పండి అందరూ. భక్తి పరులకు కలిగే మేలులు. ముందే మేలు చెప్పేయమంటారా? ముందే చెప్పేస్తా, మళ్ళీ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతాయి. ఆ మేలు ఏమిటంటే, ఒకటి, పరిపూర్ణ దేవుని శక్తి పొందుకుంటారు. మీరు భక్తికి పరులై భక్తి పరుల శ్రమలు మీరు పొందితే ఏం పొందుకుంటారు చెప్పండి? ఒకటి, పరిపూర్ణ దేవుని శక్తి. కొంచెం కాదు, పరిపూర్ణ దేవుని శక్తి పొందుకుంటారు. రెండు, నీతనే సమాధానకరమైన ఫలాన్ని పొందుకుంటారు. చాలా మంది సమాధానం లేకుండా ఈ వారమంతా ఉండింటారు. డబ్బు లేక కొందరు సమాధానంతో బాధ లేక బాధపడితే, కొందరు డబ్బు ఉండి కూడా సమాధానం లేకుండా కుటుంబాలు బాధపడింటారు. నిజమా అబద్ధమా సుమమ్మ? డబ్బు లేకపోతే ఒకటైతే, ఉండి కూడా సమాధానం లేకుండా కుటుంబాలు జీవించుంటారు. నిజమంటారా కాదంటారా? అనుభవించారు. గట్టిగా చెప్పండి.
ఏది ఏమైనా ఈరోజు కలిగే మేలు నువ్వు భక్తిపరుడమై శ్రమ పొందితే కలిగే మేలు ఒకటి పరిపూర్ణ దేవుని శక్తి పొందుకుంటావు, రెండు నీతి అనే సమాధానార్థమైన ఫలములను పొందుకుంటావు, మూడు దేవుని పిల్లలారా కొత్త లేని బ్రతుకుతావు. ఏ బ్రతుకు? కొత్త లేని బ్రతుకుతావు. నాలుగు ఘనత మెప్పు దేవుడి నుంచి పొందుతావు. ఎవరి నుంచి? దేవుడి నుంచి. ఘనత మెప్పు అనేది మనుషుల వల్ల వచ్చే ఘనత మెప్పు ముంచేస్తుంది. మనుషుల వల్ల వచ్చే ఘనత మెప్పు ముంచేస్తుంది. మీకు చాలా మందికి ఒక కొటేషన్ పెట్టారు, చదివారా? ఒక వ్యక్తి ముంచేస్తుందని చెప్తాడు అన్నమాట. ఒక వ్యక్తి, ఆయన పేరు గుర్తు లేదు కానీ, ఆయన జీవితంలో 700 కోట్ల డాలర్లు సంపాదించాడంట. 700 కోట్లు కాదు కానీ 700 కోట్ల డాలర్లు సంపాదించాడంట. అయితే అతనికి 56 ఏళ్ళ వయసు వచ్చింది. అంతవరకు ఏ సంతోషము తెలియదు ఆయనకు, ఏ కష్టమో తెలియదు. ఆయన బతుకంతా సంపాదించడం అంతే, ఇంకేమైనా తెలియదు. 3 పుట్ల తినడం, 3 పూట తిన్నాడు. పాపం అంత డబ్బు సంపాదించాలంటే 2 పుట్ల తినడం, 1 పుట్ల తినడం తెలియదు. 56 ఏళ్ళ వయసుకు గ్రామగ్రంథి అనే ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఇంకా చనిపోతాడు. చనిపోయే ముందు ఆయన చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. మీకు పంపమంటే చాలా మంది పంపలేదయ్యా, పంపు చదువుకోవాలంటే పంపిస్తామల్లా, లాస్ట్లో చర్చైపోయినాక అడగండి. ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట ఏమిటంటే, దేవుని పిల్లరా, నా మరణము ముందర నేను సంపాదించిన 700 కోట్ల డాలర్లు ఎందుకు పనికిరాలేదు అన్నాడు. నా మరణము ముందర ఎందుకు పనికిరాలా కోట్లు? మనం సంపాదిస్తామా ఈ కోట్లు? 700 కోట్ల డాలర్లు మనం సంపాదిస్తామా? కోట్లు కూడా సంపాదించడమో తెలియదు. కోట్ల డాలర్లు అసలు సంపాదించడం ప్రయోజనం ఉందా? చెప్పాలి, ప్రయోజనం ఉందా? ఆయన పొగిడింటారు, ఇన్ని 100 కోట్ల డాలర్లు ఉండాలని. అది కూడా కానీ తెలియదు, నాకు పొగిడింటారేమో, అయితే నేను కూడా దాన్ని బట్టి సంతోషించలేదు అంటాడు. మనుషుల యొక్క మెప్పు ఘనత మనల్ని ఉంచేస్తుంది. అదే దేవుని యొక్క ఘనత మెప్పు నిజంగా ముంచదు, తేల చేస్తుంది. ఎప్పటికీ కూడా పాతాళలోకములో కానీ, అందులో ఒకటి నరకములో కానీ కాలకన్నా పరలోకానికి తేల చేసి ఈ మేళ్ళన్నీ కూడా అనుభవింపచేస్తుంది దేవుని యొక్క ఘనత మెప్పు. అర్థమైందమ్మా? చెప్పండి. 4 మేళ్ళు. ఒకటేమిటిది? త్వరగా చెప్పాలా? పరిపూర్ణమైన దేవుని శక్తి, కొంచెం కాదు. 2 నీతి అనే సమాధానకరమైన ఫలము. 3 కొరత లేని బ్రతుకు. కొరతే ఉండదు అసలు, అలాంటి బ్రతుకు. 4 ఘనత, దేవుని యొక్క మెప్పు మనకు కలుగుతుంది. ఎక్కడైనా సంపాదించుకుంటారా? ఎవరైనా ఇస్తారా? దేవుని శక్తి దేవుడి ఇవ్వాలి. ఆయన శక్తి మనుషులు ఇస్తారా? ఇవ్వలేరు. ఆస్తి ఇస్తుందా? ఇవ్వలేదు. దేవుడు సర్వశక్తి మంతుడు కనుక దేవుడు ఆయన శక్తిని, సర్వశక్తిని పరిపూర్ణంగా మనకిస్తాడు. ఆయన శక్తి వస్తే కొద ఉంటుందా? ఏమి కూడా ఉండదు. ఇంకా రెండోది చెప్పాలి, మీరు చెప్పాలి. నీతి అనే సమాధానకరమైన ఫలము దేవుడు కాకుండా ఎవరైనా ఇస్తారా? ఒక పాపిని నీతిమంతుడుగా
చేసి నీతిమంతుడు అని అనేక మంది చేత పిలువబడగలిగేట్టుగా ఆ నీతి అనే సమాధానకరమైన ఫలాన్ని దేవుడు కాకుండా ఎవరైనా ఇస్తారా? చెప్పాలి. బాబు లోపల రండి, అనేక మేలు పొందుకుంటాం, లేకంటే మరి అంత అవసరమైతే వెళ్ళండి, కానీ బయట నిలబడకూడదు, మాట్లాడకూడదు. చెప్పండి అమ్మా, నీతి అనే సమాధానకరమైన ఫలములు దేవుడు కాకుండా ఎవరైనా ఇస్తారా? ఇవ్వగలుగుతారా? మీరు పొందుకోగలుగుతారా? పొందుకోలేరు. ఇంకా 3, కొరత లేని బ్రతుకు ఎవరైనా బ్రతకగలరా ఈ లోకములో? అంటే దేవుని పిల్లారా, ఒక భక్తిపరుడు మాత్రమే బ్రతకగలడు. ఆ బ్రతుకును తీసివేయటం కొరకు. ఇంకా 4వదిగా ఘనత మెప్పు, దేవుడిచ్చే ఘనత మెప్పు నేను శాశ్వతం కనుక ఆ ఘనత మెప్పు, దేవుడిచ్చే మెప్పు ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఆ ఘనత ఎవరైనా ఇవ్వగలుగుతారా? లాజరన్నా, వెంకటరమణన్నా, దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. ఎవరైనా ఇవ్వగలుగుతారా? చెప్పాలి. ఈ 4 మేళ్ళు ఏ విధంగా అయినా నువ్వు పొందుకోగలవా? చెప్పాలి. లేదు కదా. లేదంటే ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు నువ్వేం కావాలా? భక్తిపరుడు కావాలా లేదా? ఇలా ఉంటే భక్తి పోవాలా లేదా? భక్తి పోకుండా భక్తి కాదు, భక్తిహీనత పోవాలా లేదా? భక్తిహీనత పోవాలి, భక్తిపరుడు కావాలి. భక్తిపరుడు కావాలంటే దేవుని పిల్లారా, ఈరోజు దేవుడు చెప్పినట్టు నీవు చేయాలి. అప్పుడే నీవు భక్తిపరుడైతావు, భక్తిపరుడైతావు. దేవుడు చెప్పినట్టు చేయకుండా చేసినట్టు నటిస్తూ భక్తిపరులను మాకు ఏదో శ్రమ వచ్చింది అనుకునే దానికి వీలు లేదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేర్చుకోవాలా వద్దా? దేవునికి మహిమ కలుగుగాక. నేర్చుకోవాలి. నేర్పించే బాధ్యత నాది, నేర్చుకునే బాధ్యత నీది. నేర్పించే బాధ్యత నాది, నేర్పించే బాధ్యత, నేర్చుకునే బాధ్యత నీది. నేర్చుకోవాలా వద్దా? దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు అందరూ భక్తి పనులే అనుకున్నాం. ఇప్పుడు అందరూ భక్తి పనులే అనుకున్నాం. మీరు భక్తి పనులయ్యి శ్రమ రాకపోతే ఈ మేలు పొందుకుంటారా? నిజంగా భక్తి పనులై శ్రమ రాకుండా కూడా పొందుకోవచ్చు. అది ఎప్పుడు? ఇంతవరకు మీకు శ్రమ రాకుండా ఉంటే చెబుతూ నేర్చుకొని చేయవలసిన పనులు చేస్తే శ్రమ రాకుండా కూడా ఈ మేలు పొందుకోవచ్చు. అర్థమైంది కదా? అమ్మ శ్రమ చేస్తుందమ్మా భక్తిగా ఉంటే నేను భక్తిహీనాలుగానే ఉంటా అనుకోవద్దు. భక్తిహీనాలుగా ఉంటే అసలు పొందుకోలేదు ఈ మేలు. భక్తి పొందైన తర్వాత శ్రమ పొందాల. నీకు శ్రమ రాకముందే, నీకు శ్రమ రాకుండగానే ఈ మేలు ఇవ్వాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. శ్రమ ఉన్న వారికేమో శ్రమ వెనకాల మేలు, శ్రమ లేని వారికేమో శ్రమ రాకుండానే ఈ మేలు పొందాలి నీవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ అర్థమైందా లేదా? అర్థమైంది. దేవునికి మహిమ కలుగుగాక. బాగా గమనించండి. ఒక 3 వ్యక్తులు పరిచయం చేసి నాతో నా సాక్ష్యం చెప్పి నీవు కూడా ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండాలని, ఈ మేలు పొందుకోవాలని 5వ మాటలో ముగించేస్తా. మొట్టమొదట దావీదు కీర్తన గురించి మనం తెలుసుకున్నాం కదా, తెలుసుకున్నామా లేదా? 2వది కానాను స్త్రీ గురించి మనం విన్నాం కదా, చదువుకున్నామా లేదా? చదువుకున్నాం. 3వది పౌలు భక్తుల గురించి మనం చదువుకున్నామా లేదా? చదువుకున్నాం. మళ్ళీ మీకు 3 మాటలు గుర్తు చెప్తున్నాను. అందులో మొట్టమొదటిగా ఎవరి గురించి పరిచయం చేస్తున్నామంటే, చదువుకున్న వాక్యమే 3 వాక్యాలు. ఒకటి, రెండవసారి చదువుకున్న వాక్యము ఆ సువార్త పాఠము మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో కనాను స్త్రీ గురించి మనం విన్నాము. కనాను స్త్రీ ఇప్పుడు మీరు ఎలాగే యేసు ప్రభు కింద వచ్చినారో
నేను అలాగే యేసుప్రభు దగ్గరికి వచ్చినాను, అలాగే యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఏ సమయంలో వచ్చింది? ఆయన ప్రయాణం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వచ్చింది. వచ్చి ఏమంటుంది? ప్రభువా ప్రభువా ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నా కుమార్తె ఇంటిలో దయ్యము పట్టి చచ్చిపోయే పరిస్థితిలో ఉంది, నా కుమార్తెని బ్రతికించు ఉంటుంది. ఏమంటారు? అదే చెప్పండి. ఏమంటుంది? ప్రభువా ప్రభువా, నా కుమార్తె ఇంటిలో, చెప్పాలి అందులో, దయ్యము పట్టి చచ్చిపోయేట్టుగా ఉంది, నా కుమార్తెని బ్రతికించయ్యా ఉంటుంది. ఏంది? ఆమె కుమార్తె చచ్చిపోతే యేసుప్రభువుని బ్రతికిస్తాడు. అవును, ప్రారంభించిన దేవుడు ఆయన కనుక, పుట్టించింది ఆయన కనుక, మళ్ళా ఈ వాక్యానికి మనిషిగా దేవుడు అయింది కూడా మనిషిగా వచ్చి ఆయన కుమార్తె కోసము ప్రాణం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు కనుక, ఆయన ఒక్కడే చచ్చిపోయే వారిని ముందుగా చచ్చిపోయే వారిని చచ్చిపోకుండా బ్రతికించగలడు, చచ్చిపోయినా కూడా బ్రతికించగలడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమె తెలుసుకునింది, ఆయన ఆమె కోసం బిడ్డ కోసం చనిపోగలిగే తెలుసుకొని, నా కుమార్తెని బ్రతికించుకోవాలి ఎంత పడింది, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. చాలా దూరం పోయినాక శిష్యులు ప్రభువును పంపించి ఉంటే అప్పుడు ఏమంటాడంటే ఆయన ఒక మాట అంటాడు, అమ్మా, ఏమంటాడు? ఇప్పుడు మీతో అన్నింటిగా నాతో అన్నింటిగా అంటాడు, అమ్మా, పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదు. ఏమంటాడు? చెప్పాలి. పిల్లలకు వేయవలసిన అంటే మనుషుల పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదమ్మా అంటాడు. ఆ మాట మీకు అర్థమైందా? ఆమె అర్థం చేసుకునేది. కుక్క అంటే అర్థమేమి? కుక్క ఇక్కడ తింటుంది మన ఇంట్లోనే, ఆ ఈదులో తిని ఇళ్ళలో కూడా వచ్చి కక్కుతాయి. ఒకవేళ ఇళ్ళు కాకపోయినా 100 పంతులు పోయి కక్కుతాయి. కక్కి మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళా తింటుందా? తిందా? చాలా మందికి అసహ్యంగా ఉంది కదా, కానీ నువ్వు అసహించుకోవచ్చు. అది కాదు, కుక్క లాంటి జీవితం నీలో నాన్న ఉంది. అది అంటున్నాడు యేసయ్య. పాపాలు విడుస్తాము, యేసును నమ్ముకుంటాము, పాపాలు ఒప్పుకుంటాము, చర్చిలో బయటికి పోయి మళ్ళా పాపాలు చేస్తాం, బయటికి పోయి మళ్ళా పాపాలు చేస్తాం, మళ్ళా చేస్తాం. ఇదో పెద్ద పాపం. ఆయన చెప్పిన మన ప్రజలను పాపాలు ఒప్పుకొని మళ్ళా చేయకుండా పాపాలు చేస్తాం. ఇది కుక్క పిల్ల అంటే నీ ఒక పాపినమ్మా, నీ కుమార్తె కూడా ఒక పాపము చేసినదే కనుక నీ బిడ్డను బ్రతికించడానికి నా మాటలు బ్రతుకొని చెప్పడానికి యుక్తము కాదు. అంటే నీవు దానికి అర్హురాలు కాదు, నీ బిడ్డ కూడా అర్హురాలు కాదు అని యేసుప్రభు చెప్తాడు. మనమైతే ఏమంటాము? ఏదో చర్చికి వస్తే ఈ చర్చి పాస్టర్లు అయ్యారు, నేను ఏదో పాపిని అంటాడు, నన్ను పాపాత్రులు అంటాడు, నన్ను పాపాత్రులు అంటాడు అని మన చర్చికి రావాలని కొందరు ఉంటారు. అర్థం కాదు. కానీ ఆ స్త్రీ ఏంటో తెలుసా? ఆ స్త్రీ ఏంటో తెలుసా? అయ్యా ప్రభువా, నేను పాపినే, నా కుమార్తె ఒక పాపే, పాపాత్మురాలైన నాకు పుట్టిన నా బిడ్డ కూడా పాపంతోనే కన్నా, శరీర కార్యాలతో నా భర్తతో కలిసి నేను కన్నా. అయితే జన్మ పాపము నాలో ఉంది, నా బిడ్డలో కూడా ఉంది. నీ మాటలకు మేము యోగ్యము కాదు, నీ మాటలతో చచ్చిపోతున్న మేము బ్రతకడానికి మేము యోగ్యము కాదు. అయితే ప్రభువా, యజమానుల పిల్లలు బల్లపై తింటే ఆ రొట్టె ముక్కలు తినప్పుడు కింద పడితే కుక్క పిల్ల తింటాయి కదా. పరిశుద్ధులకు నీవు బ్రతికిస్తావు, పాపులైన వాళ్ళు చచ్చిపోవాల్సిందే, కానీ పరిశుద్ధులను బ్రతికిస్తావు. అలాగే యజమాన పిల్లలు
రొట్టెల జీవుడు ముక్కల కింద పడితే కొత్త పిల్ల తిన్నట్లు నాకు కొడుకు అనే మాట ఇస్తే నా కుమార్తె కొడుక బ్రతుకుతుందయ్యా. నిజంగా నా కుమార్తె పాపే, నేను పాపే, నేను క్షమించయ్యా, నా బిడ్డను బ్రతికించయ్యా అంటుంది. ఆయనకైతే అంత ఎంత అర్థమేంటిగా ఉందో ఆ మాట అంటుంది. యజమాని పిల్లలు బల్లబిల్లి తింటే రొట్టె ముక్కలు కింద పడినప్పుడు కుక్క బిల్లి తింటాయి కదా అంటే దీని అర్థం ఇంతకుముందు చెప్పినదే ఇదే అర్థం. అందుకని ఏసై ఉంటాడు తెలుసా, చదువుకోండి, మాకు చదువుకున్నాడు ఈ మాటలు ఉంటాయి. అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది అంటాడు. చెప్పుడు దేవుని ప్రశ్న, నీ విశ్వాసం చాలా గొప్పది అంటే యేసు పరమాత్మ విశ్వాసాన్ని గురించి అంటున్నాడు. ఈరోజు రెండో మాటలు వెళ్ళే ముందు నేను ఒక మాట అడుగుతున్నాను, నీ విశ్వాసం గొప్పదేనా? నీ విశ్వాసం గొప్పదేనా? ఆమె విశ్వాసం గొప్పది ఎందుకేం చెప్పండి? ఆమె విశ్వాసం గొప్పది ఎందుకయింది చెప్పాలి? మన పాపాలపై చనిపోతామంటే మన కోసం, తన మానవుల కోసము చనిపోకుండా బ్రతికించే దాని కోసము, పాప పరిహారం కొరకు ఆయన చనిపోవడానికి వచ్చాడు ఈ లోకానికి. కానీ అప్పుడు చనిపోవడానికి వచ్చినాడని చెప్పి ఆమె తెలుసుకునేది. విశ్వాసం ఉంచింది, ఆయన చచ్చిపోయి నా కుమార్తెను బ్రతికిస్తాడని, నా పాపాలు క్షమిస్తాడని ఒప్పుకునేది పాపాన్ని. నీవు ఆయన చచ్చిపోయినాడు నీ పాపాల కోసమని ఇప్పుడు చెబుతా ఉన్నా కూడా, కొన్ని ఏమైనా వింటా ఉన్నా కూడా, ఆమెలాగా నీలో పాపం ఉన్నదని నీవు ఒప్పుకుంటున్నావా, తెలుసుకుంటున్నావా? నీ పాపము కడిగి వేడి కొంత రక్తాన్ని ఖర్చులని మరణించినని తిరిగి లేదు నువ్వు నమ్ముతున్నావా? ఈ నేను చెప్పినా కూడా నమ్మకపోతే నీ విశ్వాసం గొప్పది ఎట్టయితుంది. ఆ మేలు ఎలాగ పొందుకోవాలంటే నమ్మాల, నమ్మి పాపాన్ని ఒప్పుకోవాలా, పాపాన్ని కడిగేసుకోకుండా నీ ఇష్టమైన జీవితం జీవిస్తే నీ బిడ్డలు చచ్చిపోయే పరిస్థితికి రాకుండా ఉండాలని ఏం చేయాలా? పాపాన్ని ఒప్పుకోవాలా, నువ్వు పాపాన్ని తెలుసుకోవాలా, ఒప్పుకోవాలా, ఆయన నమ్ముకొని ఆయనను ఎప్పుడు నీకు కాపలిగా ఉంచుకోవాలా, ఆయన చెప్పింది ఏం చేసేవారుగా ఉండాలా. ఇప్పుడు రెండో వ్యక్తిని గురించి మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి దేవుని పిల్లారా. రెండో వ్యక్తి దావీదు ఆ 13వ అధ్యాయంలో కీర్తన గ్రంథం అక్కడ ఆయన ఏమంటున్నారంటే దేవుని పిల్లారా, ఆయన పిలిచి పెట్టిందంటే ఈ కనాను స్త్రీ లాగా ఒక మేలు కనాను స్త్రీ పొందింది, కానీ ఆయన కూడా దేవుని దగ్గర లెక్కలేనన్ని మేలు పొందినాడు. ఎన్ని మేలు? లెక్కలేనన్ని మేలు పొందినాడు. లెక్కలేనన్ని మేలు పొంది ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుడు నాతో లేడు, నన్ను దేవుడు పట్టించుకోలేదు, ఉండి కూడా లేనివాడగా ఉంటున్నాడు, నాకు ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు. ఒకటి భక్తులకు వచ్చిన శ్రమల గురించి విన్నాం, 2 భక్తి పనులకు వచ్చిన శ్రమలు. కృంగిపోతూ ప్రార్థిస్తున్నాడు, అయ్యా నాకు వచ్చిన శ్రమలు, అవమానాలు, నిందల పెట్టిన శత్రువు అనే వాళ్ళు ఎలాగ అనుకుంటారయ్యా, అనుకుని కింద కాపాడయ్యా అంటున్నాడు. అంటే ప్రార్థిస్తున్నాడు, కానీ ఆయన లోపల ఎలాంటి పరిస్థితి ఉందంటే, దేవుడు నాతో లేడు, నాలో ఉన్న పొరపాటును బట్టి అని అన్నట్లుగా ఉంది ఆయన చేసే ప్రార్థన. ఆయన అంటే తెలియదు, అప్పుడు తెలుసుకునేటబడింది. ఈయన ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకాలు, ఎన్నో లోకములో ఒక గొర్రెల కాపులు ఒక పట్ల చెప్పాలంటే 40 ఏళ్ళు ఏకతాటిగా ఇశ్రాయేలు పరిపాలించిన రాజు. అటువంటి రాజే ఇలాంటి స్థితిలో ఉంటున్నాడు. కానీ చాలామంది అలాంటి శ్రమ వస్తే సుమారు భక్తి పట్ల కూడా ఏమైతే తెలుసా, పడిపోతారు. ఆయన
ఆయన పడిపోవడం. అలాంటి అవిశ్వాసము సాతాను కలుగు చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమంటే దేవుని పిల్లారా, అలాంటి అవిశ్వాసము తెచ్చినప్పటికీ కూడా ఆయన ముందు దేవుడు చేసిన మేలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. అవిశ్వాసంలో పడిపోకుండా ఎంతవరకు చెప్పుకున్న మేలన్నీ పొందుకునే దానికోసము సాతాను అవిశ్వాసము తెచ్చినప్పుడు ఆయన చేసిన మేలన్నీ తలంచుకుంటూ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ కూడా ఇంకా ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా దేవుడు నా మాట వింటాడన్న విశ్వాసంతో ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, సంవత్సరం కాకపోయినా, 2 నెలలకు నేను సత్యమాపలైనా దేవుడు నా మాట వింటాడు. ఈ మేలు నాకు మళ్ళీ పొందుకోవాలని ఆయన ఏమంటాడంటే, దేవుడు నాకు మేలు చేసినాడు, చేస్తాడు అని చెప్పి ఆ దేవునికి నేను స్తోత్రం ఎప్పుడు తెలుస్తానని చెప్పినాక ఆ దేవుని భాషలో అంటాడు, దేవునికి మహిమ కలుగుతాడు, దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొదలు చేసిన మేలు గుర్తు చేసుకుంటున్నాడు. తర్వాత వచ్చే మేలు గుర్తు చేసుకొని ఏం చేస్తున్నాడు? అవిశ్వాసం సాతాను తెచ్చినప్పటికీ కూడా విశ్వాసాన్ని పెంచుకుంటున్నాడు. ఆయన చేసిన మేలు బట్టి ఆ విశ్వాసాన్ని పెంచుకుంటూ కలుగు చేసుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడు నా మాట వింటాడు, ఆయనకు స్తోత్రం చెల్లిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. ఈరోజు నీవు యేసయ్యను నమ్మి భక్తిగా ఉన్నావేమో, భక్తిలో లోపాలు ఉన్నాయేమో, దేవుని పిల్లారా నీకు శ్రమలు ఉన్నాయేమో, సాతాను వచ్చి అలాగా అంటున్నాడేమో, అయితే నీ భక్తిని విడవకుండా ఏమైనా లోపాలు ఉంటే తెలుసుకొని సరిచేసుకుని మేలు పొందుకోవాలని దావీదులాగా ఉంటూ ప్రార్థించి స్తుతించేవారుగా ఉండాలని 2వ వ్యక్తిగా మీకు పరిచయం చేస్తున్నాను. ఈ మేలుని కూడా పొందుకోవడానికి దావీదు అలాగా దేవుని విడవకుండా ఉన్నాడు. నీవు నేను కూడా శ్రమలలో భక్తి పడిన తర్వాత ఆయన విడవకుండా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. 3వ వ్యక్తిగా మీకు ఈ మేలన్నీ పొందుకున్న ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఆయన పేరు పౌలు. ఏమని చెప్పండి? ఆయన పేరు పౌలు. ఆ పౌలు గారు ఏం తెలుసుకున్నారంటే, మొట్టమొదటిగా ఆయన చేసిన మేలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్టుగా ఆయన వాక్యముతో మన తప్పులన్నీ సరిచేయడం కొరకు, వాక్యాన్ని మనుషులకు ఇచ్చిన కొరకు దేవుని యొక్క వాక్యాన్ని తను తాను శిలువకు అప్పగించుకొని మరణించినాడు. ఆయన రక్తమంతా కార్చి ఏం చేసినాడు? మరణించినాడు. ఎందుకు? ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయడం కోసం. శిలువను ఏం చేసినాడు? మొదటి యోహాను పత్రికలో మనము చూస్తే, దేవుని ఉన్నారా, మరి యోహాను పత్రికలో మనము చూస్తే ఏం చేశాడు? ఆయన రక్తాన్ని క్షమించాడు. శిలువలో యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపాన్ని కలిగి పవిత్రపరుస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? రక్తము చేత కడగబడి వారికి వాక్యం ఉదక స్నానం చేపిస్తుంది. ఉదక స్నానము చేస్తుంది. దేవునికి మహిమ పొందుతారు. ఆ వాక్యం అది తెలుసుకున్నాడు. యేసయ్య నమ్ముకున్నాడు, ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తూ ఏం చేస్తున్నాడు? అనేక బహు ప్రత్యక్షతలు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? బహుగా ప్రత్యక్షలు చూస్తున్నాడు, విస్తారమైన ప్రత్యక్షలు చూస్తున్నాడు. ఆ ప్రత్యక్ష చూస్తూ ఆయన కూడా శ్రమ వచ్చింది. 2 కొరింథీ గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 14 వరకు మనం చూస్తే ఆయన అంటాడు, అక్కడ ఏమంటాడు? ఆయన ఏమంటాడంటే, ఆయన
ఆయన యొక్క సోదరు వచ్చిందంట. ఏమొచ్చిందంట? వారి భక్తిపడా భక్తిపడా చాలా భక్తిపరుడు అని ఒక సోదరు వచ్చిందంట. ఆ సోదరు కోసము ప్రార్థించిందంట. మామూలు సోదరు కాదు, ప్రార్థించాడంట. ప్రార్థిస్తే దేవుడు మాట్లాడాడంట, నా కృప నీకు చాలు, నా పరిపూర్ణ శక్తి నీకు ఈ శ్రమ ద్వారా ఇచ్చుచున్నాను. చూసారా ఏమిచ్చినాడు? సంపూర్ణ శక్తిని పౌలుకు ఇచ్చినాడంట. ఎప్పుడు ఇచ్చినాడు? ఆ భక్తి పనులకు శ్రమ వస్తే శ్రమ పోవడం కొరకు ప్రార్థన చేస్తే, ఓ పౌలు నా కృప నీకు చాలు, పరిపూర్ణ శక్తి నీకు ఇచ్చి ఉన్నాను, అది పోగొట్టుకోకుండా నువ్వు ఇచ్చిపోయి నేనేదో గొప్పవాళ్ళని, నేనేదో కార్యాలు నిలబడి చేస్తే ఈ కార్యాల బట్టి నువ్వు హెచ్చిపోకుండా ఉండునట్లు సాతాను ఒక దూతగా నీకు కావలించిన, సాతాను నీకు దూతగా కావలించిన, ఒక ముళ్ళు అనేది నీకు పెట్టిన, ఆ ముళ్ళు సాతాను దూత కావిలిగా నీకు ఉన్నాడు. ఉండి ఆ శోధన అట్లా ముందుతో పొడిచినట్లు పొడుస్తాడు. తప్పు చేయడం వల్ల నువ్వు హెచ్చిపోకుండా, నువ్వు గొప్పవారి నుంచి తెచ్చుకోకుండా, నువ్వు గొప్పవారు అనుకున్నప్పుడల్లా ముందుతో పొడుస్తాడు. మా సుమమ్మ నువ్వు గొప్పతనం అనుకున్నప్పుడల్లా ముందు ఏం చేస్తాడు? సాతాను అర్థమైంది. నేను గొప్పవాళ్ళు అనుకుంటే ముందు ఏం చేస్తాడు? పొడుస్తాడు. మీకంటే ఎక్కువ లోతు తీయడం పొడుస్తాడు. మీకంటే ఎక్కువ అద్భుతాలు అక్కడ చేసినట్టు కాబట్టి మీ అందరూ కూడా నా బాగా కాబట్టి మీరు చాలా ఎంచుకోకండి. మీకంటే ఎక్కువ లోతుగా పొడుస్తాడు. అర్థమైందా? అంటే మీకంటే ఎక్కువ బాధలో నాకు వస్తే నాకు దేవునికి మహిమ కలుగుతారు. ఎందుకు చెప్పండి? హెచ్చిపోకుండా దేవుడి శక్తిని పరిపూర్ణంగా పొందుకోకుండా నువ్వు పాడైతావని, బలహీనమైపోతావని ఆయన ఏం చేశాడంట? నీళ్ళు పెట్టాడు. పురుషుగా ఉండగా నా సేవకుడు నేను చేసే కార్యాలను బట్టి, నేను ఇచ్చే దర్శనాన్ని బట్టి హెచ్చిపోతూ ఉంటాడు. హెచ్చిపోయి హెచ్చించుకొని తగ్గింపబడతాడు, నా శక్తిని పొందుకోలేడు అని పొడుచే ఉంటాడు. నిజమే, నిజంగా ఈ మాట నా జీవితంలో చాలా అనుభవంగా చెప్తాను. అర్థాన్ని దేవుడు ఒక కార్యం చేసినప్పుడు ప్రభు కుమారే ఎవరో మాట ప్రభు కుమార్ చెప్తారు. ప్రభు కుమార్ చెప్తాను మీకు, ఆయన చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. నిలిపి ప్రార్థన చేసిన 3 రోజులు ఆయన సాక్ష్యం ఇచ్చినాడు. అయ్యా మొదటి రోజే నాకు చచ్చిపోతాను బ్రతికించేసాడు అయ్యా అన్నాడు. నాకు ఎట్లుంటున్నప్పుడు నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయే ప్రభు కుమార్ను బ్రతికించేటప్పుడు ప్రభు కుమార్ను వాడు వింటాడు. తెచ్చిపోతానా లేదా? తెచ్చిపోతే ఏమైతుంది? తగ్గిపోతా దేవుని శక్తిని పొందుకోలేదు. అందుకే దేవాన్ని ఆయన కృపను పోగొట్టుకోవాలి. ఆయన కృపను ఎప్పుడు మనం పొందుకోవాలి. దేవుని యొక్క శక్తి పరిపూర్ణంగా పొందుకొని ఆయన పదార్థకి తగ్గించుకొని ఆయన ఏమి చెబుతాడో అది చేస్తూ నేర్చుకొని పరిపూర్ణ శక్తి పొందుకోవడానికి వస్తున్నాడు. గొప్ప దేవుడు భక్తులకు ఏమిటని చెప్పండి? భక్తి పొందమని పెంచుకోకుండా తగ్గించుకొని ఇంకా ఎక్కువ ప్రత్యక్ష చూసి ఇంకా ఎక్కువ శక్తి పొందుకునేట్టు ముందుతో పుచ్చుతూ ఉంటాడు. చెప్పండి, దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ శక్తిని పొందుకోవాలంటే ఆ ముందు వచ్చినప్పుడు ఏం చేయాలా? విశ్వాసం పోగొట్టుకొని బలహీనపడి గమ్మునుండాలా? ఉన్నప్పుడు ఏం చేయాలా? లాస్ట్లో చెప్తాను. ఇంకా పౌరుగా ఉంటుందండి. ఇంకా అది కొద్దిగా పడుతుందేమో 10-11 చూసిన అది ఏమిటంటే చాలా చదవండి. ఎవ్రీ 12-10-11 వచ్చినారు. మరియు అమ్మా
నీతి అనే సమాధానము ఆయన ఫలం అనేది ఇస్తుందంట. ఎందుకు శ్రమ వచ్చింది పౌలు గారికి జీవితంలో 60 నుంచి ఆత్మ మీద రాస్తున్నాడు. ఎబ్రియాల పత్రికలో మనం ఏమి చూస్తున్నామంటే ఆయనకు వచ్చిన శ్రమలో ఎప్పుడైతే మనం ఓర్చుకుంటామో ఓర్పు ద్వారా ఆ ఫలాన్ని దేవునికి దేవునికి ఓర్చుకోకుండా పడిపోతే ఏమో భక్తి ఏలోకి వచ్చిన మనం అన్నీ పొందుకుంటాం. నిత్యలకు అన్నీ పొందుకుంటాం. ఒక రీతిగా ఎప్పుడు భక్తి ఉన్న మంట ముళ్ళకంపల మంట ఆరిపోతుందో అట్లా ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. అర్థమైంది కదా? దేవుడు వదిలేసే శ్రమలు తట్టుకోలేక భక్తి యొక్క జీవితం ఎలా కనిపిస్తుంది? ముళ్ళకంపల మంటేస్తే దగ్గ 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 మండుతూ మండుతూ గుప్పున్నాను బాగుండే శకుల చచ్చిపోయమ్మా అన్యాయంగా అంతే అనుకుని సావనిలే. ఏమైంది? ఎక్కడ చచ్చారు? ఇక్కడ భక్తులైనా చచ్చేవాళ్ళే, భక్తియులైనా చచ్చేవాళ్ళే. చచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఏమిటిది? అది కావాలి పాయింట్. తావునిచ్చిన వరకు ఈ లోక జీవితం కోసం ఇంకా భక్తిలో ఉంటాయని దేవుడి దగ్గరికి వచ్చిన ఒక శ్రమ రాగానే సాధారణ చదువుతాగానే యువతి విందున్న వాక్యాన్ని చెప్తుంటావు మర్చిపోకుండా. ఎప్పుడైతే నువ్వు ఓర్పు కలిగి ఉంటావో శ్రమ వచ్చినప్పుడు నీకు ఏమి సాధ్యంలో పాపి అనే పేరు తీసేసేది. నీతి అనే సమాధానకరమైన దేవుడితో సమాధాన పరిచే నీతి మంతుల దేవుడితో సమాధాన పరిచే ఫలాన్ని దేవునికి ఇస్తాడు. దేవునికి చెప్పండి. ఇంకో మాట పూర్వ యాకోబు చూడండి. యాకోబు జీవితంలో యాకోబు 3వ అధ్యాయంలో 2వ వచనం 4వ వచనం చూస్తే ఓ మాట చదువుతున్నాడు. సంపూర్ణను అనురాగులను ఏ విషయము కొదవలేరు వారిని ముందునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు అనే క్రియను మీ జీవితంలో కొనసాగిస్తే మీరు ఏ విధంగా ఉంటారంట? ఏ కొదవ లేని వారు ఉంటారంట. ఏ కొదవా లేని వారు ఇదే మాట యెహోవాను ఆశ్రయించే వారికి అడవిలో సింహములైన ఆకలిగొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మీదైనా కొదవ ఉండదు. ఈ రోజు నీ బతుకు అన్ని కొదవలుగా ఉంటుందంటే దేవుని మనం ఆశ్రయించలేదు. శ్రమకు భయపడుతున్నాం, శ్రమరాగా దేవుని సూచిస్తున్నాం, శ్రమరాగానే దేవుని శిక్షిస్తున్నాం, శ్రమరాగానే దేవుని విడిచేస్తున్నాం. అందుకే ఆశ్రమం పెట్టుకుంటారు. ఏం చెప్తున్నారా? ఈ ఓర్పునే క్రియను నీ జీవితంలో కొనసాగాలని శ్రమలో దాన్ని కొనసాగించకుండా విడిచేయకుండా దేవునికి భయపడుతుంటారు. అప్పుడు ఏమిటి? పరిపూర్ణంగా పొందమని ఏ మత లేని బ్రతుకుని కలుగుతుంది. దేవునికి దేవునికి నిజంగా నేను ఎప్పటికీ పొందలేని బతికి బతుకుని ఆ మాట మీకు లోకంగా ఉన్నప్పటికీ అర్థం కాదు. అదే భక్తులకి అర్థమవుతుంది. అబ్బాయిగా ఒకటి చెప్పుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏదో పురుగులు తింటాడని ఏదో 10 మందికి అన్నం పెడతాడని అబ్బాయి ఏదో ఒకప్పుడు ఏమి వాళ్ళ మధ్యలో ఎగతా చేసుకుంటాడు. వాళ్ళ గురించి దాన్ని పెట్టాడు. వాళ్ళు ఇలా అనుకుంటాడు. కానీ నిశ్చయంగా ఆ యొక్క క్రియను మనం కొనసాగించినప్పుడు మొదలైన వాటిని చెప్పుకుంటాం. వస్తున్నా ఏముందనుకుంటాం. ఎందుకు తెలుసా? ఉన్న వాళ్ళంతా వచ్చి మాకు లేనప్పుడు ఎగతాలు చేశారు. ఎగతాలు చేసినప్పుడు నేను దేవుని స్థుతించుకుంటూ నవ్వులాగా దేవుని ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. దాన్ని బట్టి ఇక్కడ మందికి రాగలిగినాను. మాకేమి కొనలేనట్టుగా అప్పుడు బతుకుతున్నాను.
కాలేదు తెలుసా? ఆ ఎగతాళి చేసేవాళ్ళంతా సత్య అడిగిపోతారు. సత్య అడిగిపోతారు చెప్పాలి పాతాలు రేపు తీర్పు అడిగిపోతారు. నేను అడిగిపోతా. ఇప్పుడు భక్తి నుంచి వచ్చేవాళ్ళు కనుక ఏసఐ నమ్మకంలో ఏసఐలో ఉండి చచ్చిపోతే ప్రయాసం మారి విశ్రాంతి పొందుతా. మనకు విశ్రాంతి కాకుండా విశ్రాంతి పొందుతాను. నరకంలో వంద విశ్రాంతి పొందుతాను. దేవునికి దేవునికి అందుకే పేరుతో మాట్లాడుతుందండి. మొదటి 1:6 వచ్చాక అగ్ని పరిచయం గురించి మాట్లాడతారు. బంగారం అగ్గిలో కాలిన తర్వాత బంగారికి ఏమొచ్చింది? వీళ్ళు వస్తున్నారా? వస్తున్నారా? వస్తుంది. అలాగే మనము కూడా దేవుల్లో ఉండి దేవుని మహిమార్థమే శ్రమంలో కాలే శ్రమంలో మనం పరీక్షించుకుంటే మన కూడా ఏమైతుంది? ఘనత మెప్పు పొందుతుందని. ఈ ఘనత మెప్పు ఈరోజు నన్ను చూసి 10 మంది ఏమంటారంటే, అబ్బాయి ఏంటబ్బా వీడు ముందు వ్యాపారం ఏమి చేయకుండా 10 మంది ఉంటానే ఎప్పుడు 45 మంది ఉంటారే ఎట్లా ఇది చేస్తాడు అని చెప్పారు. నాకు ముందు ఎన్నో అనుకుంటాను. ఎట్లా వచ్చింది కన్నా దేవుడు వచ్చింది. నేనేదో సంపాదించుకొని నా ఇష్ట ప్రకారంగా పోయి పని చేసి వ్యాపారం చేసి ఏదో విధంగా సంపాదించుకున్నా దేవుడు వచ్చింది కదా. అలాగే ప్రభు యొక్క 2వ రాకడలో ఏమి సాధిస్తారో ఘనతాలకు దేవుడు ఇస్తాడు. ఆ ఘనతాలకు ఎప్పటికి కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఈ ఘనతాలకు జరగాలంటే దేవుడు కూడా సువర్ణం మనగా బంగారు అద్దెలు తీసుకుంటూ ఎలాగే ఉంచుకుంటుందో జనకు మనం కూడా ఓర్చుకునేటటువంటి దేవుని వాక్యము చదివిస్తాడు. దేవునికి ముఖ్యంగా మాట చెప్తారా ముగ్గురులకు తెలియదు. మీరు ఎవరు వచ్చి మీరు బాగున్నారంటే ఏమంటారు? బాగున్నామంటారు. ఎందుకంటారు? మీకు అన్నీ బాగున్నాయి కదా. నాకు వచ్చి అడిగితే బాగున్నాం అంటా కానీ మళ్ళా సాక్ష్యం చెప్తా నాకు ఈ లోపల ఏమీ ఇవ్వట. ఏమి లేకపోతే నువ్వు బాగున్నాను ఎట్లంటావు? అవును, ఈ లోపల లేకపోయినా దేవుడు దేవుడు ఇస్తాడు. దేవుడు నాకు ఇస్తాడు. దేవునికి దేవునికి స్తోత్రం. క్రిస్మస్ పండుగ కోసం ప్రార్థన చేస్తాంటే క్రిస్మస్ పండుగ కోసం 10 రోజుల్లో రేవతకు వచ్చి 10,000 ఇచ్చింది. మీరు ఎంత ఇస్తారు? ఎంత ఇచ్చింది? 10,000 ఇచ్చింది. ఈ వారంలో మళ్ళీ కొత్తగా ఊళ్ళో ప్రార్థన వచ్చినట్టే 2,500 3,000 సభ్యులు వచ్చి కానిపించాడు. కానిపెట్టి వచ్చాడు దేశం. ఎవరితో ఒక సాక్షి చెప్పారు. ఏదో దశమాలు తెచ్చి మరి సాక్షి పెట్టి కానిపించాడు. నువ్వు జరిగా తెచ్చారు చెప్తారు కనుక దానికి కోసం ఏం చేస్తారా? కనీసా ఇద్దరు వ్యక్తులు బాధల్లో ఉంటారు. నన్ను ఆశ్రయించినారయ్యా ఎక్కువ విషయం నాకే కాదు కదా. నిన్ను కానీ దేహి అని వారికి అని రాసిన పాటలు తిరగాల్సి. ఆ 20 వేల ఎవరు ప్రదేశన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ఇద్దరు ఎవరికీ అనుకోవాలి. ఆ 20 వేలు 1 నిమిషం కూడా పెట్టుకోను ప్రజలు ఉంటూ పెట్టుకున్నా మనసులో అనుకుని ఆ 20 వేలు అట్టే దశభాగం తీసి 18 వేలు బాధల్లో ఉన్న వారికి నాశనం చేయడం. నాకేం బాధ లేదా? నాకు కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి కదా. అయినా ఆ బాధలను తట్టుకోగలుగుతా. వాళ్ళు తట్టుకునే తట్టుకోగలుగుతారు. దేవుని రాత్రికి ఆ 20 వేలలో 1 రూపాయలు తీసుకోవడం. వాళ్ళు ఇస్తే మన తర్వాత తీసుకునే పడతా. వాళ్ళు ఎవరికైనా పడక అట్లా వదిలిపెట్టేస్తారు. అర్థమైందా? నాకెందుకు దేవునికి అసలు చెప్పాలంటే సభలో అప్పు అందరికి కూడా దాని అయినా దానికి ఇంకా మనం ఈసారి తట్టుకుంటే
ఇదే దేవుడు సవలతి ఇచ్చినాడు. వాళ్ళకి ఇప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. దేవుడికి మహిమ కలుగుతాడు. దేవుడు ఇలాగ ఇస్తాడు. ఆయన మీద ఆధారపడే వారికి ఏమేమైనా దేవుడికి మహిమ కలుగుతాడు. దేవుడికి స్తోత్రం ముగింపులో ఈ మేలు మీకు కావాలా కావాలంట పరిపూర్ణ దేవుడి శక్తి కావాలా లేదా? నీతి అను నా సమాధానకరమైన ఫలం నీకు అవసరమా లేదా? నేను సమాధానం కావాలా లేదా? 3 పొదవలేని బతుకు మీరు నాలాగా ఏమి లేకపోయినా పొదవ లేకుండా ఇతరులకు ఇచ్చేవాళ్ళగా బ్రతకాలనే బ్రతుకు నీకు అవసరమా లేదా? అలా లేకుండా ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కూడా పొదవే 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 ఏసై ఉంటే వస్తున్నా ఒక పొదవ లేని దేవుడి ఇష్టాన్ని పడుతుంటాం. ఇది నేనే మీకు ఒక ఉదాహరణ. దేవుడికి 4వదిగా ఆ ఘనత మీకు వారు ఏదో ఇస్తే వాళ్ళకి ఆలోచన చేసుకుంటారు. రెండవలో దేవుని దేవుడికి నేను కూడా చెప్తున్నా, ఈ మేలు నీకు కావాలంటే చేయవలసిన పనులు ఇంతవరకు చదువుకుంటే ఒకటేమిటి, మొట్టమొదటిగా దేవుడు చేసిన ప్రత్యక్షలో గుర్తు చూసుకోవాలి. ఒకటి సమరయ స్త్రీ పట్ల, కరణ స్త్రీ పట్ల ఏం చేసినాడు? నువ్వు పాపివి అన్నాడు. నీ బిడ్డ పాపి అన్నాడు యేసయ్యా. నా బిడ్డ పాపి అయితే నా పాపంలోకి వస్తావు, నువ్వు మన్నించబోతున్నావయ్యా, నువ్వు నా పాపాలు చెప్పుకుంటున్నావయ్యా, నా పాపానికి నా బిడ్డ మనం లేకుండా బ్రతికించే దేవుడయ్యా, బ్రతికించలేదు. దేవుని ద్వారా నేను కూడా కనాను స్త్రీ పడే అలాగ పాపాన్ని ఒప్పుకునే పని మనం చేయాలి. దేవునికి మహిమ కలుగుతారు, దేవునికి స్తోత్రం కలుగుతారు. ఇంకా రెండవదిగా ఆ ఒప్పుకున్న తర్వాత దావీదులాగా మరి పౌలు గారి లాగా ఏం చేయాలి? ఏది దేవుడు మనకు మేలు చేసినా దాన్ని బట్టి హెచ్చిపోతే తగ్గించుకుంటాడు. ఎస్ఐ అన్నాడు కదా, నువ్వు హెచ్చించుకుంటే తగ్గించుకుంటాడు. దేవుడు చేసిన మేలు బట్టి హెచ్చించుకోకూడదు, తగ్గించుకోవాలి. అప్పుడే దేవుని శక్తిలో మరి రెండవదిగా ఆయన ప్రత్యక్షత ఆయన ప్రత్యక్షతను గుర్తు చేసుకోవాలి. మొదటి ప్రత్యక్ష అప్పుడు విశ్వాసంలో పడిపోకుండా విశ్వాసములో మనకు దేవుని ఆనుకొని ఉండాలి. దావీదు గుర్తు చేసుకుంటున్నాడు, పౌలు గారు గుర్తు చేసుకుంటున్నాడు. అవి గుర్తు చేసుకుని ఎంచుకోకుండా ఏం చేయాలా? రెండవదిగా ఓర్చుకోవడం సభకు, మూడవదిగా విశ్వాసము దేవుడు పరీక్షించుతున్నాడు. ఆ పరీక్షకు నిలబడి వాళ్ళు. నాలుగవదిగా ప్రార్థన చేయగలరా? ప్రార్థన ఏ సమయంలో? దేవుడు నాతో లేడు, నేనేదో తప్పు చేస్తున్నా, దేవుడు నాకు ప్రత్యక్షం కాలేదు, దేవుడు ఏదో నాతో మాట్లాడలేదు. రోజు మాట్లాడేవాడు, నా ప్రార్థన విన్నాడు, ఈ రోజు వినలేదు అనుకోకూడదు. అనుకోకుండా ముందు ఎన్ని గుర్తు చేసుకుని విశ్వాసాలు పెంచుకొని ఏదైనా పొరపాటు సరి చేసుకుని క్షమాపణకి ప్రార్థించేవారుగా ఉండాలా. ఐదవదిగా ఆయన మేలు చేసి దేవుడు ఉంటాడని విశ్వాసం తెచ్చుకొని స్థుతించేవారుగా ఉండాలా. ముందు చేసిన మేలు స్థుతిస్తూ రేపు చేయైన మేలుకై చేస్తాను విశ్వాసంతో దేవుడు స్థుతించేవారుగా ఉండాలి. ఇలాంటి 5-6 పనులు చేస్తూ ఓర్చుకొని మరి మేలన్నీ కూడా కప్పించి దేవుడు నీకున్న శ్రమ నుంచి విడిచించే భాగ్యం. శ్రమ లేదేమో, ఆ శ్రమ రాకుండానే ఈ పనులన్నీ చేస్తే శ్రమ రాకుండా చూసుకొని దగ్గర శక్తిని సమాజంలో నిలుపుకోవాలి. ఇంకా పదవులేని జీవితాలు ఘనత మీకు కుటుంబాలు ద్వారా అనేక కుటుంబాలకు నేను రీచినట్టు ఏ మాటలు నేను స్థిరపరిచి భద్రపరిచి బలంగా వాడుకుంటాక ప్రార్థన చేసుకుందాం. పని చేసుకోండి.